అష్టభైరవ శరభేశ్వర యంత్ర విగ్రహ ప్రతిష్టా ఉత్సవంలో ఇప్పుడు మనం చేయబోయేటటువంటిది ప్రతిదీ కూడా మంత్రము కన్నా క్రియా విధానం. ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాద్ ఓమాపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం. भारतखण्डेशकार्थे मेरोर्दक्षिणदिग्भागे शेषलस्य उत्तरदिक्प्रदेशे कृष्णः कावेर्य मध्यप्रदेशे श्रीकृत्या प्रत्यङ्गरी देवी सन्निधौ समस्तदेवता ब्राह्मण हरिहर गुरुजनसन्निधौ तस्मिन् वर्तमानव्यावहारिकचान्द्रमाने राष्ट्रसंवत्सराणां मध्ये पराभवनां संवत्सरे उत्तरायणे ग्रीष्मऋतु अधिकज्येष्ठमासे शुक्लपक्षे एकदश्यां तदुपरि द्वादशम्यां शुभवासरे शुभनक्षत्रशुभयोगशुभकर्णे वङ्गुन विशेषण विशिष्टायां शुभतिथौ अस्य भक्तजनगोत्रवोऽस्य कौशिकसुगोत्रवोऽस्य गोत्रोद्भवस्यां मधुवागुणामधेयस्यां श्रीविद्यानामधेयस्यां विशिष्टानामधेयस्यां सुजातानामधेयस्यां सह उडुम्मानाम् अस्य यजमानस्यां श्रीमान् गोत्रोत्थताजां जनकुलगोत्रोत्थवस्यां वसन्तानामधेयस्यां प्रवीणनामधेयस्यां अश्विनीनामधेयस्यां गोविन्दरङ्गराजनामधेयस्यां गायत्रीनामधेयस्यां साई सुधानामधेयस्यां तेजनामधेयस्यां सह उडुम्मानां साई स्कन्दनामधेयस्यां साई स्कन्द लक्ष्मीप्रसन्नामधेयस्यां सह कुटुम्बानां కొన్ని వందల సంవత్సరాల వరకు వీళ్ళు పైన కూర్చునేటటువంటి భగవంతుడు శరభేశ్వరుడు, కింద ఉండేటటువంటి భగవంతుడు ఈ అష్టభైరవులు విగ్రహాలు ఇచ్చినటువంటి వారు రేపు ఎల్లుండి అందరూ వస్తూ ఉంటారు. ఈరోజు మీరందరూ కూర్చున్నటువంటి మీ అందరికీ ఈ తంత్ర విధానంలో ఉన్నటువంటి పూజా క్రియా విధానాల్లో భాగస్వాములు అయ్యారు. నార్మల్ పూజా విధానాల్లో ఆచమనీయం చేసి సంకల్పం చెప్పి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ స్వాములే కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కానీ ఒక్కొక్క ద్రవ్యానికి ఒక్కొక్క వ్యక్తి ఉంటేనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. అంతమంది వ్యక్తులు లేనప్పుడు దీని క్రియా విధానం మొత్తం తెలిసి ఉన్నటువంటి వ్యక్తి ఒక్కడే కూర్చొని ద్రవ్య విధానాలన్నీ పట్టుకొని మంత్రము చెప్పుకుంటూ ఆ ద్రవ్యాన్ని సమర్పించుకుంటూ కార్యక్రమాన్ని ముగింపు చేస్తాడు. అందుకని చాలా కార్యక్రమాల్లో నేను ఒక్కడనే కూర్చొని చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ఎంతమంది సమకూరిన తర్వాత అన్నీ కూడా అందరికీ ఇచ్చి అందరినీ కూడా భాగస్వాములు చెయ్యాలి అనేటటువంటి విధానముతో చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమ విధానంలో మీరు గణపతి పూజ మరియు కలశ పూజ విధానం అన్నీ కూడా పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ శరభేశ్వరుడికి సంబంధించిన మూల మంత్రం చెప్తారు 8 సార్లు. అది చెప్పేటప్పుడు శరభేశ్వరుడు శాశ్వతముగా స్తూపంపై ఉండేటటువంటి వాడు కాబట్టి అది ఎంత విశేషముగా నిలబడి నిటారుగా ఉంటుందో మీ జీవిత విధానం కూడా అదే విధమైనటువంటి ప్రయాణం కొనసాగాలని చెప్పి 9వసారి చెప్పి ఒక్కసారి మీ దగ్గర ఉన్న ద్రవ్యాలని తాగి దండం పెట్టుకోవాలి. చేతిలో ఉన్నాయే కుడి చేతితో ఇలా తాకండి, ఎడం చేతిలో పట్టుకొని కుడి చేతితో దాకాలి. మంత్రం చెప్పాక శరభేశ్వర మంత్రం అందరూ చెప్పాలి. అయ్యగారు చెప్తాడు, దాంతోపాటు మీరు చెప్పాలి. శరభేశ్వర రూపిణిం నృసింహం గ్రావ సంహారం భజే శూలధారిం హరిం ఓం ఉగ్రం వీరం మహాశక్తిం శరభేశ్వర రూపిణిం నృసింహం గ్రావ సంహారం భజే శూలధారం హరిం ఓం ఉగ్రం వీరం మహాశక్తిం శరభేశ్వర రూపిణిం నృసింహం గ్రావ సంహారం భజే శూలధారం హరిం ఓం ఉగ్రం వీరం మహాశక్తిం శరభేశ్వర రూపిణిం నృసింహం గ్రావ సంహారం భజే శూలధారం హరిం ఓం ఉగ్రం వీరం మహాశక్తిం శరభేశ్వర రూపిణిం నృసింహం గ్రావ సంహారం భజే శూలధార హరిం ఓం ఉగ్రం వీరం మహాశక్తిం శరభేశ్వర రూపిణిం నృసింహం గ్రావ సంహారం భజే శూలధార హరిం ఓం ఉగ్రం వీరం మహాశక్తిం శరభేశ్వర రూపణం నృసింహం గ్రావ సంహారం
भजे शूलधारं हरिं ॐ उग्रं वीरं महाशक्तिं शरभेश्वररूपिणीं नृसिंहं ग्रावसंहारं भजे शूलधारहरिं ॐ उग्रं वीरं महाशक्तिं नृसिंहं ग्रावसंहारं भजे शूलधारहरिं उग्रं वीरं महाशक्तिं शरभेश्वररूपणं नृसिंहं ग्रावसंहारं भजे शूलधारहरिं फां फट् प्राणागृहिषि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य राजा हूं फट् स्वाहा ॐ खं खां फट् प्राणागृहिषि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य पक्षिराजाय हूं फट् स्वाहा प्राणागृहसि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य पक्षिराजा हूं फट् स्वाहा ॐ खं खां फट् प्राणागृहसि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य पक्षिराजाय हूं फट् स्वाहा खं खां फट् प्राणागृहसि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य पक्षिराजाय हूं फट् स्वाहा ॐ खं खां फट् प्राणागृहसि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य पक्षिराजाय हूं फट् स्वाहा ॐ खं खां फट् प्राणागृहसि प्राणागृहासि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभेश्वरस्य पक्षिराजाय हूं फट् स्वाहा తర్వాత లోపల 8 దిగ్బంధన ప్రక్రియతో ఉన్నటువంటి ఒక వాయువు సంచరిస్తుంది ఆలయం లోపల. ఆ లోపల నుంచి స్తూపంలో నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. దాని యొక్క విధానమైన నిర్మాణం అది. పైకి వెళ్ళినటువంటి శరభేశ్వరుడి దగ్గర మొత్తము ఎవరెవరి హోమాలు మనం రాబోయేటటువంటి కాలాల్లో ఈ దేవాలయంలో దిగుంబల హోమం అనుసంధానముగా నిమిషాంబికాదేవికి చేసే హోమాలన్నీ కూడా శరభేశ్వరుడి దగ్గరికి వెళ్ళి పైన ఉంటాయి. ఇక మీరు గుడిని విడిచి వెళ్ళిన తర్వాత శరభేశ్వరుడు రెక్కలు విసురుకుంటూ అష్ట విధములైనటువంటి అష్ట కష్టాలని తొలగిస్తూ అష్ట దిగ్బంధనలు తొలగిస్తూ అష్టైశ్వర్యములు కలిగేటట్టుగా చేస్తుంది. అగ్ని ఐశ్వర్యము అంటే ఆనందంగా అమృతంగా తినేటటువంటి ఐశ్వర్యం. అంటే మీకు ఎటువంటి ఆహారముతో వచ్చేటటువంటి అనారోగ్య విధానాలైనటువంటి పద్ధతులు కలగచేయడం. దక్షిణ దిక్కుగా ఉన్నటువంటి యమ అంటే అపమృత్యు గండాలు, సడన్గా హార్ట్ అటాక్ రావడం కానీ, లేదా వాహన ప్రమాదాలు అవ్వడం కానీ, ఇంట్లో జారిపడడాలు ఇటువంటి ఏవి కాకుండా రక్తము ఎక్కువగా చిందించకుండా ఉండేటట్టుగా చేస్తారు. నైరుతి భాగము బరువు, మీకు మించి తలకు మించిన బరువు. ఇప్పుడు నేను పెట్టుకున్నాను తలకు మించి బరువు. ఈ బరువు తీర్చాలి అంటే ఎవరు అంటే ఒక అపురూపమైన శక్తి కావాలి. ఆ శక్తి మీకు రాబోయే రోజుల్లో కలుగుతూ ఉంటుంది.
తర్వాత పశ్చిమ భాగంలో వర్ణ భగవాను. ఇంట్లో మనం ఎవరినైనా సరే మగవాడు అన్నాక తప్పనిసరిగా జీవితంలో స్త్రీ అనేటటువంటి ఆధారము కావాలి. అది తల్లి లేదా అక్క చెల్లె లేదా భార్య, వీళ్ళు నలుగురే. ఈ నాలుగు విధములైనటువంటి యోగములతో ఉన్నటువంటి మనకు విద్య, సంపద, గృహము, ఆరోగ్యము కలగచేసేది శ్రీదేవత. పశ్చిమ భాగములో మన శరభేశ్వర విధానములో వర్ణకృత్యాదేవత విధానంలో మనము వివాహం చేసుకుంటే మన భార్య మనకు కొండంత అండగా నిలబడేటట్టుగా, మనం వివాహం చేసుకోకపోతే మన తల్లి కొండంత అండగా, తల్లి మనకు అందుబాటులో లేకపోతే తోడబుట్టిన అక్క అండగా, అక్క అందుబాటులో లేకపోతే చెల్లెలు. వీళ్ళల్లో చెల్లెలు అక్క వివాహం చేసుకొని వెళ్ళిపోతారు. తల్లి కూడా మన అన్నాదమ్ములందరూ ఉన్నాక వివాహం అయిన తర్వాత ఈ రోజులు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తల్లిని చూసేటటువంటి పుత్ర సంతాన యోగం చాలా వరకు తక్కువ. తల్లిదండ్రులని చూసే పుత్ర సంతాన యోగం చాలా తక్కువ. ఇక మనకు ఉండేది ఎవరు అంటే దగ్గర ధర్మపత్ని. కాబట్టి ధర్మపత్ని నుంచి మనకు ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపద రాకుండా రాబోయేటటువంటి సమయంలో తన ఏడుపుతో అయినా సరే, తనకున్నటువంటి వేరొక గుణములతో అయినా సరే మనల్ని కట్టిపడేసేటటువంటి శక్తిని కలగచేస్తుంది. ఆపదలో ఆదుకునేది ఆదిపరాశక్తి అనేటటువంటి విధానానికి పశ్చిమ భాగములో ఉన్నటువంటి వర్ణకృత్యాదేవత మన ఇంట్లో మన తోడుగా ఉన్నటువంటి స్త్రీ మూర్తులు ఎవరైతే ఉందో మన ఆడపిల్లలు కాదు, మనం జన్మనిచ్చిన పిల్లలు కాదు, తోడబుట్టిన వాళ్ళు కానీ, తోడుగా తెచ్చుకున్నటువంటి భార్య కానీ, తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన ఆ తల్లి కానీ, వాళ్ళ వరకే మనల్ని కాపాడేటటువంటి విధానంలో ఈ శరభేశ్వర ప్రతిష్టలు. వాయువు ఎక్కడెక్కడ తిరిగి ఏ విధములుగా దిక్కుతోచని పరిస్థితుల్లో ఎటువంటి సమయంలో నీకు చిల్లి పైస కూడా దొరకనటువంటి సమయంలో వాయుతత్వముగా వికార రూపాన్ని దాల్చకుండగా నీకు అనుగ్రత ప్రసాదాన్ని వాయు రూపములో విశేషమైనటువంటి ధన కనక వస్తు వాహనాలని కలగజేస్తారు. స్థానాల్లో స్థిరముగా కుబేరుడు ఏ విధమైనటువంటి ధన ఐశ్వర్యములు మనకి దాచిపెట్టుకునే యోగాన్ని ఇస్తాడో ఆ గుణాన్ని కలగజేస్తాడు. మీరు ఎవరైనా డబ్బులు వచ్చేటటువంటి వాటిల్లో రోజు వచ్చే డబ్బులైనా, వారానికి వచ్చే డబ్బులైనా, నెలకు వచ్చే డబ్బులైనా సరే కనీసం మీరు 500 నోట్లు నెలకు ఎన్ని వస్తున్నాయని మీరు లెక్క చూసుకొని ఆ నోట్లలో దాంతోపాటు తయారైనటువంటి సరి సంఖ్య నెంబర్ అంటే సీరియల్ నెంబర్ అనేవి ఉంటాయి కదా, అటువంటివన్నీ మనం పోగు చేయగలిగి ఒక ధనశక్తిని ఒక దగ్గర చేర్చగలిగితేనే మన దగ్గర మిగులుగా ఉంటాయి. 10 రూపాయల నోట్లు 1 నుంచి 100 వరకు తయారు చేశారు, కానీ ఒక కట్ట మన దగ్గరకు వచ్చాక దాన్ని మనం నిలబెట్టుకోలేము. ఆ కట్టని మనం బయటకి ఇస్తాం, అంటే దాంట్లోంచి కొన్ని నోట్లు తీసి 5 నోట్లు 10 నోట్లు అట్లా తీస్తాం. మిగిలిన నోటు ఏదైనా సరే చివరికి ఆ 100 పేపర్గా ఉన్న ఆ డబ్బుల్లో ఒక 2 నోట్లు మన దగ్గర ఉన్నప్పుడు ఆ రెండింటిని ఉంచితే తెచ్చింది మనమే కాబట్టి బయటికి పోయిన వాటిని మళ్ళీ తిరిగి తీసుకొచ్చేటట్టుగా తన నెంబర్ని తన దగ్గరికి తెచ్చుకునేటటువంటి విధానము చేయగలిగింది. ఇది కుబేర స్థానం అంటారు. ఇప్పుడు 50వ సంఖ్య 52వ సంఖ్య నెంబరు ఉంది అన్నప్పుడు 49 కింద ఉన్నటువంటి వాటన్నిటిని తెప్పించుకోగలిగింది. 52 నెంబర్ అవతల ఉన్నటువంటి వాటన్నిటిని తెప్పించుకోగలిగింది. 10 రూపాయల నోటు మీ దగ్గరికి రాగానే ఆ నెంబరు వచ్చిందా రాలేదు చూసుకొని వెంటనే ఆ నెంబరు ఆ 100 నెంబర్లలో ఏదో నెంబర్ రాగానే లోపల పెడితే శక్తి పెరిగింది, ధనము స్థిర నివాసం అవుతుంది, కొలువవుతుంది. ఇప్పుడు నాకు పూజకి డబ్బులు ఎవరైనా ఇచ్చారు అన్న ఫోన్పే చేసినా వాళ్ళ డబ్బుల్లో కనీసం 3-4 వేలు 5 వేలు డ్రా చేస్తుంది. అందులో ఏ నెంబర్లు ఎక్కువ వచ్చినాయి చూసి ఆ నెంబర్లతోనే ఒక వస్తువును కొనుక్కొస్తా. ఆ వస్తువు స్థిర నివాసమైన లక్ష్మీస్థాన యోగమైనటువంటి ఫలాన్ని కలగజేస్తుంది. ఇప్పుడు గుళ్ళోకి ఈరోజు లోపల పెట్టిన లైట్లు ఉన్నాయి, అవి మనం వారాహి నవరాత్రులప్పుడు తెచ్చాం.
భక్తులు ఇచ్చినప్పుడు. ఆ రోజు ఇచ్చేటప్పుడు ఎక్కువ సీరియల్గా ఉన్నటువంటి నెంబర్స్తో పెట్టి కొనుక్కొచ్చినాం. వాటిని వానల్లో పడేసినాం, అక్కడ ఇక్కడ చాలా చోట్ల తిప్పినాం. కానీ ఈరోజు లోపల పెట్టాలి. ఎందుకంటే నాకు చతుర్యోగమైనటువంటి రంగులు కనబడాలి సాధనలు. చతుర్విధం అంటే ఎప్పుడు రంగులు చల్లుకుంటూ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి రంగుల విధమైనటువంటి లైట్లు పెట్టుకోవచ్చు. ఉపయోగపడే విధంగా 4 చతుర్విధములైన రంగులతో ఉన్న లైట్లు ఉన్నాయి కాబట్టి అవి లోపల పెట్టి సాధన సమయంలో ఒక లైట్ని ఆపేసి 4 వర్ణములతో ఉన్న కాంతిలో మనం సాధన చేస్తే కాళీ, సరస్వతి, లక్ష్మి, దుర్గా ఈ 4 మనకి ఒక రకమైన శక్తిని విడుదల చేసేటటువంటి విధానమైన ప్రయాణం ఉంటుంది. కాబట్టి ఉత్తర భాగం మీకు ఈరోజు దేనికి ఉపయోగపడిద్ది మీ అందరికీ అంటే, డబ్బు మిగలట్లేదనే ఆలోచన కన్నా డబ్బు మిగిలించుకోవడం కోసము వచ్చిన 100 నెంబర్లు ఉన్న పేపర్ల యొక్క ఆ కట్టలో ఏదో ఒక నెంబర్ మన దగ్గర ఉంచుకోవాలి. 100 రూపాయల నోట్లు, ఒక 100 నోట్లని మనం బ్యాంకు నుంచి తెచ్చుకున్నాక ఆ 100 నోట్లు బయటికి పోగా కనీసం 2-3 నోట్లు ఉంచుకుంటే తర్వాత 100 రూపాయల నోటు మనకు ఎవరో ఒకళ్ళు ఇస్తారు. ఇప్పుడు నాకు దక్షిణగా ఎవరన్నా ఇస్తే ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని చూస్తా, ఆ నెంబర్ వచ్చింది అంటే తీసుకుపోయి దానికి జతగా పెడతా. అప్పుడు ఎవరు అంటే నేను బయట ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్న వ్యక్తి ఒక ఆయన. నేను ఇతనికి ఇచ్చా, ఇతను ఎంతమందికి ఇచ్చిండో తెలియదు. వేగంగా మళ్ళీ కొన్ని రోజుల్లోనే వచ్చిందంటే నాకు లక్ష్మీ కటాక్షం ఉంది అని అర్థం. ఎప్పుడైనా మీకు కొత్త నోట్లు తెచ్చి దేవతకు పూజ చేయండి అంటే ఆ దేవత డబ్బులు కురిపిస్తుందని కాదు. కొత్త నోట్లలో కొత్తగా ఉండేటటువంటి అంకెయోగం ఉంటుంది, దాంట్లో ఉన్నటువంటి లోహము ఉంటుంది. లోహము శరీరార శక్తిని పట్టింది. బ్యాంకు వాళ్ళు తయారు చేసి కొత్త నోట్లు బ్యాంకులో పెట్టాక అతని నుంచి బయటికి ఇచ్చాక దాన్ని తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత ఇంట్లో పెట్టాక తన శరీరార శక్తి ఆ పేపర్లో ఉన్నటువంటి రాగి యొక్క తీగ ఉంటుంది కదా, నోట్లో రాగి తీగ ఉంటుంది, ఆ తీగని ఆరాశక్తి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన వెంటనే నువ్వు ఇచ్చేసిన అనుకో, మిగిలిన నోట్లన్నీ కూడా ఇచ్చేసే విధానంలోకి వెళ్ళిపోతుంది. ఆ కనెక్ట్ అయినటువంటి దాంట్లో ఇనప బీరువాలో పెట్టద్దు. రాగి, ఇనుము, వెండి, బంగారము ఇటువంటి లోహములు ఏవైతే ఉన్నాయో ఒక లోహానికి శక్తి చాలా వేరు విధములుగా ఉంటాయి. అర్థమైందా? మీరు తీసుకెళ్ళి ఇప్పుడు తయారైనటువంటి ఇనప బీరువాల్లో పెట్టుకోకూడదు. ఇనప బీరువాలో పెట్టచ్చు. పెట్టే దాంట్లో కనీసం మట్టి పాత్రతో ఉన్నటువంటి ఏమంటారు మన ఉంటాయి గురువులు, డబ్బులు వేసే గురువులు, అవి కాకపోయినా మట్టి పాత్ర లేదా చెక్కది పెట్టి దాంట్లో డబ్బులు పెడితే అప్పుడు లోహానికి లోహము పడకుండా విడివిడిగా ఉండి మీకు ధనము వచ్చే విధానం ఉందా లేదని మీరే గ్రహించుకోవచ్చు. ఒక నెల చూడండి. ఇప్పుడు మీరు బిజినెస్ చేసే వాళ్ళందరూ, ఈ బిజినెస్ చేసేటటువంటి వాళ్ళందరికీ ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. కానీ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరైతే డబ్బులు తెచ్చుకుంటారో అప్పు తీరుగానో ఇంకా ఏదో తీరుగా అందులో కనీసం ఎన్ని విధములుగా ఒకే అంకె విధానంలో ఉన్న నోట్లు ఉన్నాయి అనేది వెతకండి. అన్నిటికన్నా 100 రూపాయల నోట్లు ఎక్కువ ఉన్నాయి, అన్నిటికన్నా 500 నోట్లు ఎక్కువగా ఉన్నాయి. ఒకే అంకె విధానం అంటే నీ బిజినెస్లో 500 విధానమైనటువంటి ప్రయాణము కలిగిన పెద్ద శక్తి అనేది. నీ బిజినెస్లో 100 రూపాయలు ఎక్కువగా ఉన్నాయి, నువ్వు అప్పుగా తెచ్చుకొని స్టార్ట్ చేయబోతున్నావు అంటే నువ్వు ఎంత చేసినా 100 రూపాయల విధానమైన కార్యాచరణ ఉంటుంది. 50 రూపాయలు అయితే 50, 10 రూపాయలు అయితే 10 రూపాయలు. అది బిజినెస్ తెలుసుకునేది. మొట్టమొదటిగా బోనీ చేయడానికి రండి అని చెప్పి బంధువులను వాళ్ళని వీళ్ళని పిలుచుకుంటుంది. ఆయన ఇచ్చే నోటుని బట్టి ఉంటుంది. ఆయన 10 రూపాయల నోటుతో చేసింది అనుకో, ఆ 10 రూపాయల నోటు యొక్క అంకెతో ఉన్న 100 నోట్లు ఏవైతే ఉన్నాయో అంతవరకే వస్తాయి మనకి. అవి మనం దాచిపెట్టాలి. అప్పుడు ఆ 100 నోట్లు తయారైన తర్వాత అప్పుడు ఆ 100 నోట్లు అంటే 1000 అయితే 100 నోట్లు అంటే 1000గా ఆ 1000 రూపాయలతో శాశ్వతంగా మన షాపులో మనం అమ్మడానికి తేయకూడదు. మనతో పాటు ఉండేటటువంటి ఒక వస్తువు కొనాలి. ఆ వస్తువు మనం షాపులో పెడితే నెక్స్ట్ అది ఆ 10 రూపాయల నోట్లు ఉండిపోయిన తర్వాత
ఆ వస్తువు కొనుక్కొని వచ్చి పెట్టిన తర్వాత ఎవరైతే వస్తారో ఫస్ట్ కస్టమర్, అతను 50, 100, 500, 2000 ఎంత ఇస్తుండు అనేటటువంటిది చూస్తే అతను 100 రూపాయల నోటు ఇచ్చిండు అన్నప్పుడు ఆ 100 రూపాయల నోటుని అట్లా పెట్టాలి. మళ్ళీ మనకు ఒక తిథి ఉంటుంది, అంటే మళ్ళీ అదే తిథి లోపల 100 రూపాయల యొక్క జీవిత విధానమైనవన్నీ ఒక దగ్గర పోగు చేయాలి. చిల్లర కావాలని చెప్పి 100 రూపాయల నోట్లు వచ్చిన వాళ్ళకి ఇవ్వకూడదు. అవన్నీ మనం ఒక దగ్గర పోగు చేస్తే మళ్ళీ అదే తిథి లోపల ఒకే అంకెతో ఉన్న ఎన్ని 100 నోట్లు వచ్చినాయని మనం తెలుసుకోగలిగితే ఆ 100 రూపాయలతో అప్పుడు మనము రిటర్న్గా వెళ్ళేటటువంటి తక్కువగా ఉండేటటువంటిది మన దగ్గర పెట్టుకోవాలి. రిటర్న్ వెళ్ళాలి అంటే అప్పుడు వ్యాపారాన్ని మీరు పెంచుకోవడం కోసము కొత్త వస్తువుని మీ షాప్లోకి కొనుక్కోవాలి. ఆ కొత్త వస్తువు ఏం చేస్తుంది, ఆకర్షణ కలిగించే శక్తిని వికాసించేటట్టుగా చేస్తుంది. నెక్స్ట్ వచ్చే వ్యక్తి ఇంకేదని ఇవ్వచ్చు. ఇది వ్యాపార విధానం ఉత్తర స్థానంలో ఉండేటటువంటిది. కుబేరుడు ఇప్పుడు మీకు పూజ అయిపోయిన తర్వాత కనీసం ఒక నెల రోజులు మీరు టెస్ట్ చేసి చూసుకోండి. ఈ నెల రోజులు రేపటి నుంచి నెల రోజులు పెట్టుకోండి. నెల రోజుల్లో మీ దగ్గరికి తప్పనిసరిగా డబ్బులు వస్తాయి. లక్ష్మీ కటాక్షము లేనివాడు అస్సలు ఉండడు. సరస్వతీ కటాక్షము లేనివాడు అస్సలు ఉండడు. అన్నపూర్ణాదేవి కటాక్షము లేనివాడు అస్సలు ఉండడు. గౌరీ కటాక్షము లేనివాడు అస్సలు ఉండడు. అన్నీ ఉంటాయి, కానీ మనం మిగిలించుకోలేనటువంటి స్థానంలోకి మనం మారిపోయేటట్టుగా చేసింది ఎవరు అంటే మనల్ని పాలించినటువంటి వాళ్ళు, గత 1000 సంవత్సరాలుగా పాలించినటువంటి వారు. ఇటువంటి విధానాలన్నీ వీళ్ళందరికీ తెలిసి ఉంటే భారతదేశం విశ్వగురువుగా మారిపోయింది. దీనికి ఇబ్బంది లేదు. మీకు అందరికీ తెలిసిన విషయం, నోట్లు రద్దు ఎందుకు చేశారు, ఎవరి డబ్బులో గుంజకు రావడం కోసం కాదు. ఒక భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చాలంటే ఒకే సంఖ్యా విధానమైన ప్రయాణములో ఉన్నటువంటి రంగువర్ణముతో ఉన్నటువంటి రూపముతో ఉన్నటువంటి నోట్లు ఎక్కువ మంది దగ్గర విస్తరించి ఉంటే వారి యొక్క విధానములో భక్తి మార్గం మారుతూ ఇతర విధానాలు దేశం పట్ల ఉండేటటువంటి ఆర్థిక వ్యవస్థని మార్చేటటువంటి విధానం చేయవచ్చు. అటువంటి విధాన కార్యాచరణ విధానము తెలిసున్నటువంటి వారు చేయగలుగుతారు. ఇప్పుడు చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు నడవట్లేదు, కంపెనీలు మూతపడుతున్నాయి అని అంటే మూలము ఎక్కడ ఉంది అని అంటే ఇటువంటి విషయాలు తెలుసుకోగలిగితే దాన్ని పట్టుకోగలుగుతాం. మీకు ఈ ఉత్తర భాగ విధానంలోనే ఒక విశేషమైనది ఉంటుంది. పూజ అయిపోయిన తర్వాత మనం ఉత్తర భాగంలో ఉప్పు పోస్తాం, లవణం, లక్ష్మీదేవి యొక్క విధానానికి. డబ్బు మిగలలేదు అన్నప్పుడు మీరు ఉప్పును పోయాలి. ఎక్కడ పోయాలంటే ఉత్తర భాగంలో, రోజు పోయకూడదు. ఏ రోజైతే మన దగ్గర చిల్లి పైస లేదు, నిష్ట దరిద్రులుగా ఉన్నాం, రూపాయి మనకి పుట్టట్లేదు అన్నప్పుడు ఉప్పు తేవాలి. ఉప్పు తెచ్చి ఉత్తర భాగంలో పోసి దాని మీద కొండబెట్టి నీళ్లు పోసి తర్వాత ఒక రోజు గడిచిన తర్వాత ఆ నీళ్లు ఉప్పు తీసి మంచిగా కరిగించి గుమ్మం దగ్గర ఇట్లా ఆరబోసేయాలి. దారిద్ర దేవత గుమ్మం దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఉండదు. కానీ దీన్ని చేయాలి అన్నప్పుడు మళ్ళీ దీనికోసం ఎంతమంది ఏమడుగుతారు తెలుసా, కుడివైపు నుంచి పోయాలా, ఎడమ వైపు నుంచి పోయాలా, ఉత్తరం నుంచి దీపాలు పెట్టాలా, తూర్పు నుంచి దీపాలు పెట్టాలా అని అంటారు. శాస్త్రం ప్రకారంగా ఉన్నటువంటి విధానములో ఉత్తర స్థానములో ఉప్పు పోసి ఈశాన్య భాగములో ఉన్నటువంటి నీటిని పెట్టి వాయువ్యంలో ఉన్నటువంటి గాలి ఉత్తరము నుండి ఈశాన్యానికి వీచేటటువంటి విధానమైన డోర్లు అందరికీ ఉంటాయి. ఈశాన్య డోర్ ఉందంటే మళ్ళీ వాయువ్యంలో కూడా డోర్ ఉంటుంది. అప్పుడు ఇవి పోసిన తర్వాత మనము 2 డోర్లు ఓపెన్ చేసి పెట్టినాం అనుకోండి, గాలి ఇలా వీసుకుంటూ ఈశాన్య భాగం నుంచి పోయింది అని అంటే ఈశాన్యములో ఉన్నటువంటి స్థిర నివాసమైన లక్ష్మి ఈశ్వరుడికి అనుసంధానమై తూర్పు భాగమున ఇంద్రస్థానానికి చేరుకుంటుంది. ఇంద్రస్థానానికి చేరుకుందంటే ఇంటి యజమాని ఎవడైతే ఉందో ఆ యజమాని చేతిలో విశేషమైనటువంటి ధనము కలకలలాడుతూ ఉంటుంది. ఇవన్నీ చిన్న చిన్న ట్రిక్స్ చేయడమే. కానీ మళ్ళీ ఉప్పు పోసాక దానికి వెరైటీగా వీడియోలో కనబడాలని చెప్పి వీడియోల కోసం మనం ఇట్లా పెట్టుకొని ఉప్పు పోసా, మా ఇంట్లో నీళ్ళు పెట్టా,
రాత్రే లక్ష్మీదేవి అనుగ్రహించింది ఈ చెప్పద్దు. నిజమైన విధానం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పింది కూడా, ఎందుకంటే ఇది నేను చేశా కాబట్టి, నాకు యోగం ఫలించింది కాబట్టి రోజు చేయకూడదు. అతిగా చేస్తే అరిగిపోదు, అతికింది గతకదు, ఏమంటారు కదా, అంతే. ఎక్కువ చేయదు. ఎప్పుడో మళ్ళీ దరిద్రుడుగా ఉన్నప్పుడు దాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవాలి. అంతేగాని ఈరోజు దారిద్రం పోగొట్టింది వచ్చిందని చెప్పి మళ్ళీ రేపు కూడా చేస్తాను రోజు చేస్తే అది అతిగా అవుతుంది, ఉన్నది కూడా పోతుంది. ఇది ఉత్తర భాగం. ఈశాన్య భాగమున శరభేశ్వరుడు మీకు కలగజేసేది, ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళినా, ఎవరెవరి ఇళ్లకు వెళ్ళినా, ఏ విధమైనటువంటి కార్యాచరణలో మీరు మునిగి తేలినా నైరుతి భాగములో ఉన్నటువంటి వాస్తు పురుషుడు శిరస్సు పైన పెట్టే భారాన్ని పెట్టడు. అంటే నిందలు పడరు, మీరిగా నిందలు అస్సలు పడరు. జలముతో ఎలా సంపూర్ణముగా కడిగేటటువంటి విధానం ఉంటుందో అటువంటిది ఇది. ఈ అష్టభైరవులు, శరభేశ్వరుడు ఈరోజు మన గుడి కోసం మనం చేసుకునేటటువంటి, మన గుడికి వచ్చినటువంటి వాళ్ళకి అష్ట కష్టములు పోవాలి, అష్టద్రవ్యములు మనమే ఇవ్వాలి. నేను ఎప్పుడూ చెప్తా, ఈ గుడికి వస్తే గుడి కట్టిన తర్వాత కొబ్బరికాయ, పూలు, అగరబత్తి, కర్పూరం, పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు మొత్తం 8 ద్రవ్యాలు కవర్లో వేసి నేనే ఇస్తా అని చెప్పేది. ఎందుకు చెప్తున్నా అంటే వీళ్ళే ఈ 8 మంది అక్కడ ఉన్న ఆయన ఒకడు, ఈ 9 మంది ఆ స్థానంలో కూర్చుంటే నాకు నవయోగమైనటువంటి శక్తిని అందిస్తారు. శక్తి అంటే ఎవరు అంటే 8 ఏమో అష్టలక్ష్మీ స్వరూపముగా అష్టభైరవులు నాకున్నటువంటి తంత్ర విధానానికి 8 దిక్కులు వికసించడానికి, ఈ భారతఖండాన్ని దాటి అన్ని విధములు ఉన్నటువంటి వాటికి ఈ దేవాలయం, ఈ కృత్యాతంత్ర విధానమైన విద్యా సంపద విరాజిల్లాలి అని చెప్పి. తర్వాత 9వ వాళ్ళు ఎవరు అంటే భక్తులే. వచ్చేటటువంటి ఆయన శరభేశ్వరుడి యొక్క కార్యాచరణతో ఎక్కడో ఉండి ప్రయాణం చేసి కార్లల్లో, ట్రైన్లల్లో, లేదంటే వెహికల్స్, బైకుల మీద వాటి మీద వచ్చిన వాళ్ళు రెక్కలు కట్టుకొని, రెక్కలని పట్టుకొని ప్రయాణం చేసి 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 అలసిపోవడం కోసం ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అంటే ఒక పక్షి ప్రయాణం చేసి చేసి రెక్కలు నొప్పి వచ్చినప్పుడు ఒక కొమ్మ మీద వాలి విశ్రాంతి ఎలా తీసుకుంటుందో అలాంటి యోగాన్ని కలగచేసేటటువంటి విధానము ఆ స్తూపం పైన ఉన్న ఈ రెక్కలతో ఉన్న శరభేశ్వరుడు. ఏ ఏ ఊర్ల నుంచి తిరిగి వచ్చినా కానీ వాళ్ళు ఇక్కడికి రాగానే ఆయన చూడగానే వీళ్ళు ఎక్కడి నుంచో రెక్కలు కట్టుకొని ఇక్కడ దాకా వచ్చారు నక్షత్రానికి అని చెప్పి కింద ఉన్న వాళ్ళని కదిలిస్తాడు. వాళ్ళు ఆలయంలోకి అడుగు పెట్టగానే ఏ దిక్కు నుంచి వాళ్ళకి ఏ కష్టము వచ్చిందో అదంతా కూడా సంపూర్ణముగా రాసి వివరణ మొత్తము నాకు అందజేయంటే స్తూపములో ఉన్న శరభేశ్వరుడికి అందజేయగానే అప్పుడు నన్ను కలవడానికి వచ్చినటువంటి వారికి నేను అమ్మవారి విధానంలో ఏదో ఒక హోమం చెప్తా, పూజ చెప్తా. హోమం పూజ చేశాక హోమంలో నుంచి వచ్చే అగ్నిజ్వాలతో 16వ స్థానమైనటువంటి నికుంబల కృత్యాదేవత పరదేవి వెళ్ళేటప్పుడు 8 దిక్కుల యొక్క మూటను ఇచ్చి పంపిస్తుంది. ఇక్కడ హోమం చేసుకొని పోతే తర్వాత జరిగేది ఏంది అని అంటే 8 దిక్కుల మూటని, ఆనందమైనటువంటి ఆహారము, అపమృత్యు దోషాలు లేకుండా దక్షిణ భాగము యొక్క కృత్య, తలకు మించిన భారాలు ఉంటే ఆ భారాలను తగ్గించేటటువంటి ప్రణాళికతో ఉన్నటువంటి ఆ మనసులో, మైండ్లో కలిగించేటటువంటి ఆలోచనలు నైరుతి భాగము, ధర్మపత్నితో ఉండేటటువంటి ఆపద విధాన అయినటువంటి పద్ధతులను ఆపడానికి వర్ణకృత్య, వాయువ్యములో ఉన్నటువంటి విస్తారముగా మీరు విస్తరించేటటువంటి యోగాన్ని కలగజేసే వాయుకృత్య, కుబేరుడు వచ్చినటువంటి ధనాన్ని మీరు గుర్తుపెట్టుకునేటటువంటి యోగాన్ని కలగజేసే సిరి సంపదలను అందించే కుబేర కృత్య, మీకు ఎవరెవరైతే నిందలను మూటగట్టి మిమ్మల్ని ముంచాలి గుంటలో మునిగేటట్టు చెయ్యాలనుకున్నటువంటి వారికి ఈశాన్య కృత్య. ఇక్కడ హోమం అయిన తర్వాత వాళ్ళు వెళ్ళేటప్పుడు ఇవన్నీ కుడి చేతిలో 4 పట్టుకొని వెళ్తారు, ఎడమ చేతిలో 4. కుడి చేతిలో పట్టుకునేది ఇంద్రకృత్య, యమకృత్య, వర్ణకృత్య, కుబేర కృత్య. ఎడమ చేతిలో పట్టుకునేది అగ్నికృత్యని, నైరుతి కృత్యని, వాయుకృత్యని, యమకృత్యని.
ఈశాన్య కృత్యం. ఈ 2 భుజాల్లో సరి సమానంగా పంపిస్తాం. అంటే కుడివైపున దేవతాశక్తులు ఇంద్రుడు, తర్వాత సూర్యుడి యొక్క కుమారుడైనటువంటి యమ భగవానుడు. యముడు చాలా మంచివాడు. ఆయన ఎంత విశేషమైన భగవానుడు అంటే అందరూ ఆయన్ని తిట్టుకుంటారు, కానీ చాలా మంచివాడు ఆయన. తర్వాత వరుణ భగవానుడు, తర్వాత కుబేరుడు. వీళ్ళు మొత్తము కుడి భాగ దేవతలుగా ఉంటారు కృత్యాతంత్రము. ఎడమ భాగములు అగ్ని. మనం ఎడం చేత్తో వాడిని ఇలా సరిస్తే అచ్చుబడాలి, ఎర్రగా కాలిపోవాలి. అందుకనే ఎడమ చేతికి అగ్ని యొక్క శక్తి బాగా ఉంటుంది. తర్వాత నైరుతి. సరిసిన తర్వాత మన భారం మొత్తం వాడిది. అర్థమైందంటే ఉదాహరణకి ఇలా సరిస్తే కోపం వచ్చి మళ్ళీ ఏం చేస్తాడు, రిటర్న్ జరుస్తాడు. ఫస్ట్ దెబ్బ చిన్నగా ఉంటుంది, తర్వాత అతను కొట్టేది గట్టిగా ఉండదు. మనం బయట ఎవరికైనా చూపించాలన్నప్పుడు ఏం చేయాలి, ఇంత గట్టిగా కొట్టింది చూడండి అని. ఫస్ట్ కొట్టింది కనిపించదు. తర్వాత వాయువు. అంటే ఇటువంటి గొడవలు ఏమైనా ఉంటే 10 మంది కూడి ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు ఒక ఆధారం కావాలి అన్నటువంటి విధానం. తర్వాత ఈశాన్యం, కడుక్కోవడం. 10 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఆఖరికి వాళ్ళిద్దరు ఒకటైతే ఆగ్నేయము నైరుతి ఒకటైంది అనుకోండి, వాయువు ఈశాన్యం ఏమీ చేయదు. అటువంటిది. కాబట్టి ఈ శక్తి మొత్తం ఇక్కడి నుంచి పోవాలంటే మనము ఇప్పుడు ఈ అధిక జ్యేష్ఠ మాసములోనే మనం ఈ కార్యక్రమం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ స్థాపన ప్రక్రియలు చేసి దిగ్బంధన చేస్తాం. ఈ హోమగుండానికి యంత్రానికి అంతే. హోమము అన్నీ కూడా సంపూర్ణంగా రేపు ఉదయం జరుగుతాయి. ఇప్పుడు దిగ్బంధన ప్రక్రియలో శూలిని దుర్గా గుండము, నికుంబలాదేవి గుండము, నిమిషాంబికాదేవి గుండము, హోమగుండము, వాటి చుట్టూ ఉన్నటువంటి 8 మంది భైరవులు, ఆయన ఒకడు. వీరి కోసం ఎవరెవరైతే వచ్చిన ద్రవ్యాన్ని అందించేటటువంటి వారు ఉంటారో వీళ్ళందరూ ఎవరో తెలుసు. ఇప్పుడు మీరు శరభేశ్వరుడికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళు 4 ఈ ఎవరికి అష్టభైరవులకు సంబంధించిన వాళ్ళు. మీ ఇద్దరికి సరిపడినటువంటి విధానముగా మధ్యలో కాటాధారిగా ఉండి సరైనటువంటి ధర్మ విధానమైన పద్ధతిని పాలించేటటువంటి విధానంగా చేయడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. అంటే సామాగ్రి పట్టుకున్న వాళ్ళు. ఆయన కాటాకి ఈయన కాటాకి మధ్యలో సరిపడినటువంటి ద్రవ్య సంపద ఉండాలి. ఇద్దరి సంపద ద్రవ్యాన్ని మనం విడివిడిగా చేయలేం. రేపు మనం నిత్యహోమ విధానం అని ఉంటుంది. నిత్యహోమ విధానంలో మనం 3 భాగాలు చేయాలి. ఉత్తర భాగము, దక్షిణ భాగం, తూర్పు భాగం అని. నేను ఒక వీడియో స్టేటస్లో పెట్టాను, చూసిరో లేదు. ఉత్తర భాగం మొత్తం చంద్రమౌళికి అప్పచెప్పు, దక్షిణ భాగం మొత్తం శివకు అప్పచెప్పు, తూర్పు భాగం మొత్తం శ్రీహరికి అప్పచెప్పారు. పౌర్ణమి తర్వాత నుంచి ఈ 3 భాగాలు, ఇప్పుడు మీరు ఎవరైతే 3 టీములుగా కూర్చుర్రో వాళ్ళని తీసుకునే బాధ్యత ఈ 3. వీళ్ళు గుళ్ళో సరిగ్గా చెయ్యగలిగితేనే మన గుడికి వచ్చేటటువంటి వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. దర్శనానికి వచ్చినటువంటి వారికి, అమ్మవారికి పెళ్లి రోజు, పుట్టినరోజు, పూజా కార్యక్రమాలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోరికలు నెరవేరి మీకు ఇది ఒక ప్రపంచంలో ఒక మంచి విశేషమైనటువంటి క్షేత్రముగా ఈ గుడి, ఆశ్రమం అన్నీ కూడా మారుతాయి. ఎందుకంటే ఒక ప్రణాళిక విభాగముతో ఉన్నటువంటి పూజా కార్యక్రమ విధానాలు చేస్తాం. ఒక వ్యక్తి నమ్మి ఒక అమ్మవారిని పరిపూర్ణంగా కృత్యాతంత్రంలో అమ్మా నీ ఉన్నావు అని చెప్తే ఒక్కడి శక్తితోనే ఇంత నడుస్తుంది అని అంటే, మీరందరూ కూడా ఉన్నారు అమ్మలు, హిందూ మతంలో అందరూ ఉన్నారు, అందరి దేవుళ్ళు ఎలా పట్టుకోవాలని మీరు పట్టుకొని సరైనటువంటి దారిలో వచ్చేటటువంటి రాళ్ళు, రప్పలు, ముళ్ళు, కంపలు అన్నిటినీ మీరే తీయాలి. ఎవరో తీయరు. మీకు పూజ చేసే అయ్యగారు తీయడు, గుడి కట్టించిన ధర్మకర్తలు తీయరు, ఎవరు తీయరు. ఆ కష్టాలు ఆ దేవుడి దగ్గర పోయినప్పుడు పోవాలి అంటే, ఆ దేవుడి దగ్గర పోయినప్పుడు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆటంకాలే ముళ్ళులు, ఆటంకాలే రాళ్ళు, ఆటంకాలే అనేక విధములైనటువంటి తాళ్ళేసి వెనక్కి గుంజేయి. అంతేగాని పూజ చేస్తే ఫలితం వస్తుంది, పూజ హోమం చేస్తే ఫలితం వస్తుంది అనుకుంటే వెళ్ళలేదు. పూజా హోమం ఎందుకంటే మీకు దారి చూపించడం వరకే. ఆ దారిలో వెళ్ళేటప్పుడు రాళ్ళు, రప్పులు అన్నీ మీరే తీసుకోవాలి. అది తీస్తూ ఉంటేనే మీరు వెనక శక్తిని మూట కట్టుకొని పోతారు. నేను హోమం చేసుకొని వచ్చాక ఇవన్నీ చేశాక నాకు ముందున్న కంప హోమమే తీస్తుందా అంటే తీయదు. ఆ లోపల కంప తీయదు. ఆ కంప గాలికో కొట్టుకుపోవాలి, లేదా మళ్ళా వానబడి అది నానిపోవాలి, లేదా అగ్ని వచ్చి కాల్చైనా బూడిద చేయాలి.
అప్పటిదాకా అదే ప్లేస్లో నువ్వు ఆగగలుగుతావా? ఆగలేవు. ముందుకన్నా పోవాలి, వెనక్కన్నా రావాలి. వెనక్కి అడుగేసినావు అనుకో, ఈ హోమ ఫలితం జీవితాంతము వెనకడుక్కే సహాయపడింది, ముందడుక్కు సహాయపడదు. కాబట్టి మీరు ఎక్కడ ఏ దేవాలయాల్లో ఎక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆ పూజ యొక్క అర్థం మీకు తెలియకపోతే తెలుసుకునే అవకాశంగా ఓపికతో ఉండండి. అది కూడా మాకు వద్దండి, పాల్గొన్నాం పుణ్యం వస్తే చాలు అని అంటే ఇబ్బంది లేదు. ఇప్పుడు మీకు క్రియా విధానమైనటువంటి ఇక్కడ మంత్రముతో కొన్ని చేపిస్తాం. అవి చేశాక అమ్మవారికి ఈ అల్లం ముక్కలు, మిరపకాయలు, తర్వాత గోరెచ్చగా కాగబెట్టిన నూనె, ఇవి అన్నీ కూడా ఉప్పు అన్నీ కూడా అన్నంలో కలిపి శరభేశ్వరుడికి చాలా చాలా ప్రీతికరం. ఆకాశ శరభేశ్వరుడిని మనం పెట్టి వాయు శరభేశ్వరుడు, ఇలా వివిధ రకాలైన శరభేశ్వరులు ఉన్నారు. మనకి వాయువు అంటే ఆకాశంలో ఉన్నటువంటి తండ్రే కావాలి కాబట్టి ఆయనకి ప్రసాదం ఏది ప్రీతికరము మన కృత్యాతంత్ర విధానంలో అంటే మిరపకాయ కొరుకుతూ ఉంటే కటకట కారము తగలాలి, అల్లం కొరుకుతూ ఉంటే ఒక రకమైనటువంటి కారము వగరుతో ఉన్నటువంటి ఘాటుగుండాలి, నాలిక అలా అంటనటువంటి పదార్థముగా ఉండేటటువంటి విధానముగా శనగ నూనె కానీ వేప నూనె కానీ పిప్ప నూనె కానీ ఇవన్నీ వాడాలి. అవి భగవంతుడికి పెట్టి హోమంలో వేయడానికైతే సరిపడింది. మరలా మీకు వేప నూనె విప్ప నూనెతో పెడితే తినరు. కాబట్టి శనగ నూనె మనం వాడుకుంటాం. ఆయనకి నివేదన పెట్టాక మనం కూడా తీసుకుంటే మనకి ఆ ప్రసాదం యొక్క అనుగ్రహం. తర్వాత నాలిక కింద ఉండేటటువంటి నరముకి ఉప్పు తాగితేనే మాటలు శృతి మీరు. నాలిక కింద నరం జాగ్రత్తగా ఉండాలంటే ఉప్పు ఉండాలి. అటువంటి మిరియాలు ఇవన్నీ కలిపి పెట్టాము. ఖచ్చితంగా ఒక 15 నిమిషాల్లో కార్యక్రమం పూర్తవుతుంది. అందరూ క్షేమంగా వెళ్ళవచ్చు. ఎందుకు సమయం ఎక్కువ తీసుకున్నామంటే రాత్రి దేవతలు కాబట్టి రాత్రి కాలం ఎంత గడిస్తే అంత విశేషమైన యోగం మన గుడికి మీరందరూ అందించిన వాళ్ళు మీకు కూడా అమ్మవారు అందిస్తుంది. ఉదయం ఈ గుడికి రావాలనుకున్న వాళ్ళు 8 గంటలకి, అన్ని గుళ్ళలాగా ఉదయం 6 గంటలకి వచ్చి దర్శనం అవి చేసుకుంటానికి కుదరదు. 8 గంటలకి గుడి తీస్తారు, 8:30కి చిన్నగా అన్ని పరిశుభ్రంగా చేసే విధానాలు దొరుకుతాయి. 9, 9:30కి రండి ఉదయం పూట. సాయంత్రం అయితే మీరు 5:30, 4కి వచ్చినా పర్వాలేదు. ఇది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ కార్యక్రమాలు అయ్యేంత వరకు రాత్రిపూట కొనసాగుతూ ఉంటాయి. పౌర్ణమి నుంచి మనము మూలమంత్ర సాధన విధానాలు ఉంటాయి. ఈరోజు మధ్యాహ్నం చేశాం. ఉన్నారా? మధ్యాహ్నం ఆ మధ్యాహ్న విధానమే సాయంకాలం కూడా పౌర్ణమి తర్వాత నుంచి అయితే అందరూ పాల్గొనండి. మీరు చూడలేనటువంటి హైందవ విధానంలో ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క శక్తులు మీ శరీరార శక్తితో మీరే చూడొచ్చు. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగు పెట్టచ్చు. కళ్ళు మూసుకొని సాధన చేస్తే మన ఇల్లు గుర్తు రావద్దు, మనం తిరిగిన ప్రాంతాలు గుర్తు రావద్దు. చూడలేనటువంటి ఫ్లైట్ ఎక్కాల్సిన అవసరం లేదు, టికెట్ కొనాల్సిన అవసరం లేదు, ట్రైన్ ఎక్కాల్సిన అవసరం లేదు, టికెట్ కొనాల్సిన అవసరం లేదు, ఏదీ లేదు. పక్షులు ఎట్లా వికాసముగా ఆనందముగా విరాజిల్లేటటువంటి విహార యాత్రకి వెళ్తాయో అటువంటి హక్కు మనకు కూడా ఉంది మానవులకి. పాదాలతో కాకుండా శరీరముతో కాకుండా మనసులో ఉన్నటువంటి ఒక ఆత్మజ్యోతిని వెలిగించి మనం సాధన చేసేటటువంటి విధానంలో కూర్చుంటే ఆ జ్యోతి చాలా చోట్లకు వెళ్ళి తిరిగి వస్తూ ఉంటుంది. కావాల్సినటువంటి కొత్త కొత్త లోకాలను చూడవచ్చు. ఇప్పుడు నెయ్యి దీపం నాకు తెలుసు, నేను ముట్టించిన, కానీ ఇంత పెద్ద పూజ చేసినా ఇవన్నీ ముట్టుకోవడానికి యోగం లేదు. ఎందుకంటే ఇవన్నీ ముట్టుకొని ఈ స్థానానికి వచ్చాయి. ఇప్పుడు నేనెవరు అంటే మీ అందరితో చేపించేటటువంటి విధాన కార్యాచరణతో ఉన్నటువంటి ఒక కర్తని. ఇప్పుడు ఆ అమ్మ ఎందుకు వచ్చింది ఈరోజు అంటే నెయ్యి దీపం పట్టుకోవడానికే వచ్చింది. అప్పుడు వసంత గారు ఎందుకు వచ్చారు అంటే ఈ ప్రసాదం వండటానికి. మీరందరూ అక్కడ ఎందుకు కూర్చోరంటే అవి పెట్టడానికి. ఈరోజు మీకు మీ జీవితంలో ఎవరు రాశారు? బ్రహ్మ భగవానుడు ఈరోజు ఈ సమయం మీకు ఇక్కడే రాసిందంతే. ఇది మీరు తప్పించుకొని పోయారనుకో మీకు ఆపద అనేది వెంటబడింది. దేవతా కార్యక్రమంలో తప్పించుకొని పోకూడదు.
ఇందాక ఒక ఆయన నేను ఫంక్షన్కి వెళ్తాను వద్దులే అన్న అనలే, నేను నీ ఇష్టం అయ్యా, వెళ్తే వెళ్ళు లేకుండా లేదు. ఫంక్షన్కి వెళ్తే ఏమైంది, అమ్మవారు అలిగింది. అదే ఫంక్షన్కి వెళ్ళకుండా అమ్మవారి దగ్గరకు వచ్చిండు అనుకో, అలాంటి ఫంక్షన్ గ్రాండ్గా చేసే అవకాశం కల్పిస్తుంది. ఇంతే, లాజిక్ ఏం లేదు. దేవుణ్ణి పక్కన పెట్టే విధానం అంటే ఇదే. ఇప్పుడు నేను పొద్దున వచ్చా, అవునా కాదు, నేను వచ్చిన తర్వాత నా కార్యక్రమ విధానాలు ఏమున్నాయి అవి చేసుకుంటూ ఎందుకు పోతుందంటే మీ అందరి ముందు నేను తప్పించుకోవచ్చు, కానీ నా సాధన విధానంలో నేను చూసిన ఒక దేవత యొక్క ఆరాశక్తి ముందు నేను తప్పించుకోలేను. నేను కూడా పోయి ఇంట్లో కూర్చొని వచ్చి తర్వాత సాయంకాలం ఏదో ఈ సమయానికి వచ్చి ఏదో చేద్దాం అట్లే చేసేసిపోదాం అంటే కాదు. ప్రతిదీ నా వెంట ఒక తెలియనటువంటి ఒక శక్తి నన్ను గమనిస్తుంది. ఆ శక్తి ముందు నేను తేడాగా ఉంటే నా ప్రయాణం ముందుకు కొనసాగదు. మొన్న రాత్రి 1 గంట వరకు ఉన్నా, మీరు కూడా ఉన్నారు, విగ్రహాలు దింపారు, చేశారు. మళ్ళీ నేను 2:30కి సాధనలో కూర్చున్నాను, 4 గంటలకు అయిపోయింది. 5 గంటలకు పడుకున్నా, 8 గంటలకు లేచాను. మళ్ళీ తర్వాత కొన్ని వీడియోలు చూసా. దాని తర్వాత మళ్ళీ వేరే ఊరు వెళ్ళాల్సింది, అక్కడికి పోయానండి. మళ్ళీ రాత్రి వచ్చా, ఇంటి దగ్గర ఒక పూజ చేశా. ఇట్లాంటి విధానమైన కార్యాచరణ శక్తి ఎవరు ఇచ్చారంటే ఆ దేవతకి ఏం కావాలో అవి నేను చేస్తున్నా కాబట్టి నాకు ఆనందంగా ఇచ్చింది. మీరు దేవాలయానికి, ఈ దేవాలయం కాదు ఏ దేవాలయానికి వెళ్ళినా ఇష్టపూర్తిగా వెళ్ళండి. శివుడు ఆజ్ఞ లేనిది మీరు ఎక్కడ కూడా అడుగు పెట్టలేరు. మీ దగ్గరికి ఏ ద్రవ్యం కూడా రాదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ద్రవ్యాలన్నీ కూడా వేరు పూజల వాళ్ళు ఇచ్చిన డబ్బులతో కొనుక్కొచ్చి పెట్టినాయి. కానీ ఈరోజు మీరు వేసేటటువంటి అవకాశం ఎవరు ఇచ్చిర్రు అంటే ఆ పరమశివుడు. ఆ పరమశివుడు ఇప్పుడు శంకు తెచ్చి ఎక్కడో పెట్టిన, ఆ శంకు తెచ్చిన రోజు అడిగిర్రు అందరు, ఎందుకు ఇది మనకు అవసరం లేదు, అభిషేకానికి వాడాలని. కానీ ఈ పూజలన్నీ నేను చేసున్నా కాబట్టి శంకు అవసరం ఉందని చెప్పి ఈరోజు ఎన్నో రోజులు అది మూల పడింది, అంటే ఒక కవర్లో పెట్టి అక్కడ లోపల పెట్టింది. ఈరోజు బయటికి వచ్చి వాయువ్యంలో తన పాత్ర తాను పోషిస్తుంది. శంకు ఊదితే శబ్దం దేంతో కలిసిపోయింది, వాయువ్యంతో, గాలితో కలిసిపోయింది. అట్లాంటి విధానంలో కూర్చోబెట్టింది. జలం ఎక్కడ ఉండాలి అంటే ఆగ్నేయంలో ఉండాలి. ఈశాన్యంలో జలం ఉంటుంది, కానీ నికుంబలాదేవి మాతకి నీళ్ళు పోయాలి. మొన్న మనం హోమం చేసాం, లోపల చేసాం అనుకున్నాం, ముట్టించడం వరకు నా బాధ్యత. తర్వాత దాంట్లో నేను నూనె పోయలే, నెయ్యి పోయలే, ఏం పోయలే, నీళ్లు పోసుకుంటూ మంత్రం చదివా. తర్వాత కార్యాచరణకి నూనె పోసింది. అట్లాంటి విధానమైన శక్తి మీరు అందరూ పొందాలి. దయచేసి హిందూ దేవతల యొక్క శక్తి యొక్క విలువలు మీరు తెలుసుకొని రాబోయేటటువంటి తరాల్లో పిల్లలకి మీరు చెప్పగలిగితేనే వాళ్ళు పాటించగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు మన జనరేషన్కి మనం ఓపిక ఉండట్లే. మీకు నిద్రలు ఎందుకు వస్తున్నాయి అని అంటే దీని మీద అవగాహన లేదు కాబట్టి వస్తుంది. నాకు అవగాహన ఉన్నప్పుడు నిద్ర అనేది నన్ను ఆవహించలేదు. ఎందుకంటే ఒక రకమైన భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇది చేయకుండా పోతే ఇప్పుడు నాకు నిద్ర పట్టదు. ఇప్పుడు నేను చెప్తున్నా, ఒక సాధకుడైనా కానీ శివ ఏం చేస్తుండు, తపన ఎక్కడుంది అంటే లేదు, నేను ఇంకేం నేర్చుకోలేదు కదా, ఇంకా ప్రయాణంలో ఉండగా చూద్దాంలే అని. కాబట్టి ఇప్పుడు అందరూ భక్తిగా క్రియా విధానం చేయండి. ఇంతసేపు చెప్పింది కూడా ఎందుకు అంటే మంత్రము కాదు. మంత్రాలకి చింతకాయలు రాలవా అంటే రాలుతాయి. రాల్చేటటువంటి విధానమైన సమయం మనకు కావాలి. మంత్రానికి చింతకాయలు కాదు, ఎటువంటి దాన్నైనా ఆపచ్చు. కానీ ఆపేటటువంటి ఋషులందరూ పోయి దాదాపు 2-3 వేల సంవత్సరాలు అయిపోయింది. అటువంటి విధానంలో మనం కూడా అడుగుపెట్టి మనకెందుకు సాధ్యం కాదు, అసలు మనం ఎందుకు ఆపలేము, మనం ఎందుకు చేయలేమని. ఒక 5 సంవత్సరాల కిందట మీలాగా నేను కూడా ఉండేవాడిని. ఒక 100 రూపాయలు, ఒక 500 రూపాయలు ఖర్చు పెట్టాలంటే చాలా ఆలోచన. ఈరోజు ఇంత ఖర్చు పెట్టి ఒక గుడిని కట్టగలిగే స్థాయికి రాగలిగాను అంటే సాధ్యం కాదంటూ ఉందా? లేదు. కానీ దానికోసం సాధన చేయాలి. సాధన అంటే మంత్రం కాదు. మీకు ఉద్యోగం రావట్లేదని చెప్పి ఇంట్లోనే కూర్చుంటే రాదది. ఉద్యోగం కోసము మనసు తృప్తిగా పెట్టి అడుగేస్తే అవతల కూర్చున్నవాడు ఎంత పెద్ద మూర్ఖుడైనా సరే వాడు ఉద్యోగం ఇవ్వాల్సింది. అట్లాంటి సంకల్ప బలంతో ఉన్న ప్రయాణం కాదు.
మనకు అనారోగ్యం ఉందని చెప్పి భయపడి కుర్చీలోనే కూర్చొని మంచం మీదనే ఉంటే ఆ భయం ఇంకా మనల్ని వెంటాడుతుంది. స్టూల్ మీద కూర్చునేటటువంటి వాళ్ళు నేను కూర్చోలేనులే, స్టూల్ మీద నేను కూర్చుంటా అంటే ఆ మోకాళ్ళు ఏం చేస్తాయి, వాటికే నిర్ణయం తీసుకొని అలానే ఉండిపోతాయి. నన్ను స్టూల్ అవసరం లేదు, నా కాళ్ళు వంగుతాయి, నేను కూర్చోగలుగుతా అని చెప్పి ప్రయత్నం చేస్తే పోయిన ఆ నరాలు ఏవైతున్నాయో ఆ నరాలు మళ్ళీ ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. కింద కూర్చొని లేచినాక ఆ నొప్పులు అంటారు చూసారా, ఆ నొప్పులు ఎందుకు తెలుసా, ఒక దగ్గర రక్తము ప్రవహించకుండా స్లోగా వెళ్తుందంటేనే అది నొప్పిగా మారుతుంది. దాన్ని అలా కాకుండా ఎక్కువసేపు కూర్చొని పైన కూర్చుంటా అంటే ఇంక అక్కడ రక్తం పోవడానికి లేనటువంటి మాంస పదార్థాలని ఆ రెండు ఏమంటారు రక్తం పోయేటటువంటి పైపులు ఉంటాయి, ఏమంటారు రక్తనర, వాటిని పైన మాంసం కింద మాంసం లేదా పైన బొక్క కింద బొక్క ఇట్లా ఒత్తేసి ఆ రక్తం పోతుంది. పైన కూర్చున్నప్పుడు కొద్దిగా అంతా పోయేటట్టుగా అట్లాంటి విధానం ఉంటుంది. ఇవన్నీ కూడా సాధనలో మన విధానాల్లో మన హిందూ విధానంలో అన్నీ ఉన్నాయి, తెలుసుకోండి. परब्रह्म दीपज्योति जनार्दना दीपं मे हरितां पापं संध्यदीपा नमोस्तुते। असितांग भैरवाय नमः। ओम ह्रीं रुरुभैरवाय नमः। ओम ह्रीं चंड भैरवाय नमः। ओम ह्रीं क्रोध भैरवाय नमः। ओम ह्रीं उन्नत भैरवाय नमः। ओम ह्रीं आय नमः। ओम ह्रीं संहार भैरवाय नमः। उग्रं वीरं महाशक्तिं शरभेश्वररूपिणीं नृसिंहं ग्रावसंहारं भजे शूलधारं हरिं। ओं खं खां फट् प्रणगृहस्वी प्रणागृहसि हूं फट् सर्वशत्रुसंहारणाय शरभराजस्य पक्षिराजा हूं फट् स्वाहा। ओं हूं भैरवरक्षरक्ष हूं फट् स्वाहा। अंदर చెప్పండి। ओम हूं भैरवाय रक्ष फट् नमः। 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 ओम हूं भैरवाय रक्ष फट् नमः।
पदभ्रष्टं मात्रा हीनं च यदा भवेत् त्वमक्षरा क्षमत्वत्वं देवा शरभेश्वरा नमोऽस्तु ते अष्टभैरव संरक्षक पाहि मां परमेश्वरा ओम अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यः सर्वसर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः।